అమ్మా ఒక్క నిమిషం. అమ్మా, నీ భర్త చేతులతో ఈ సింధూరం నీ నుదుటిపైన ఒక 5 రోజులు దిద్దించుకో. ముఖ్యంగా అతను బయటికి వెళ్లే సమయంలో అలా చేసినట్లయితే నీ మాంగల్యం బలంగా ఉంటుంది. అయ్యో, ఏంటి అంత పరధ్యానం? పూజారి గారు అంత భక్తితో తీసుకొచ్చి కుంకుమ అందిస్తే అది నేలపాలు చేయబోతావా? కింద పడలేదు కదా అత్తయ్య. ఆ దేవుడు నాకిచ్చే అదృష్టాన్ని కూడా నా భర్త రూపంలో వెన్నంటే ఉండి నేలపాలు కాకుండా చూసుకున్నాడు. పూజ చేయాలని వస్తే ఏదో జరిగిపోయింది. చివరికి మనం అనుకున్నట్టుగానే పూజ సక్రమంగా జరిగింది. చిన్న చిన్న పొరపాట్లు జరిగినా కూడా మొత్తానికి పూజ జరిగింది. పదండి, ఇంటికి బయలుదేరదాం. ఇప్పుడు మీ అనుపమమ్మ పూజ చేస్తే మేము వాయినాలు తీసుకోవాలా? చాలండి, ఆ అమ్మాయి ఇస్తే మాత్రం మేమెలా తీసుకుంటాం? గొడ్రాలితో ఇలాంటి పూజ ఎలా చేయిస్తారు? కూరగాయలు అంతంత లావుగా తరిగితే నాకిష్టం ఉండదు. కాస్త చిన్నగా తరుగు. వదినా, అనుపమమ్మకి ఎవరేమన్నా బాధ లేదు. అన్నది నన్ను కాదులే అన్నట్టుగానే ఉంటుంది. ఒక రకంగా అలా ఉండడం మంచి లక్షణమే, కానీ నా వల్ల అయితే కాదమ్మా. మా అమ్మలా నువ్వెప్పటికీ ఉండలేవులే పిన్ని. సహనంలో మా అమ్మ భూదేవి లాంటిది. అవును, మీ అమ్మ భూదేవి, మేము పాతాళం. అందరి ముందు అలా మాటలంటుంటే మీ భూదేవి భరిస్తుందేమో కానీ విని తట్టుకోవడం మా వల్ల కాదు. అయినా వాళ్ళ మాట అనగానే నాకైతే ప్రాణం పోయినట్టయిందమ్మా. విని మీ అమ్మ ఎలా ఊరుకుందో నాకైతే ఏం అర్థం కావట్లేదు. నీకెప్పటికీ అర్థం కాదులే పిన్ని.
ముందు త్వరగా వంట కానివ్వు. అక్కడ అందరూ ఆకలితో వెయిట్ చేస్తున్నారు. నేను కన్నయ్యకి పాలు తీసుకెళ్ళాలి. హలో మేడం గారు, పూజ అయ్యే వరకు ఏం తినకూడదు అన్నారని నేను కూడా ఏం తినలేదు. నీకు కన్నయ్య ఆకలి అర్థమైంది కానీ నా ఆకలి అర్థం కాలేదా? నాకు కూడా అన్నం తెచ్చి గోరు ముద్దలు తినిపించవచ్చుగా. గోరు ముద్దలు తినిపించడానికి ఇంకా అక్కడ వంట చేస్తూనే ఉన్నారు. వెళ్ళి అత్తయ్యనో మా అమ్మనో అడగండి, వేడివేడిగా వండి వడ్డిస్తారు. ఈ లోపు నేను కన్నయ్యకి పాలు తాగించొస్తాను. నువ్వు తాగు. సరే, వంటెలాగో అవలేదంటున్నావు కాబట్టి వెళ్ళి అడిగిన ప్రయోజనమేముంది? పోనీ ఈ లోపల ఒక పని చేయొచ్చుగా. ఏంటది? ఓ ముద్దు పెట్టావనుకో, ఆ వంట అయ్యే వరకు అలా పడుంటాను. కన్నయ్య ముందు ఏంటి మీరు? ఆ? నా కళ్ళ ముందే నా ముద్దులు చాలా లాగేసుకుంటున్నాడు వాడు. నేనెప్పుడైనా ఫీల్ అయ్యానా కన్నయ్య ఫీల్ అవడానికి? నాకు నువ్వు ముద్దు పెట్టడం చూశాడనుకో, అమ్మకి ఇలా ముద్దు పెట్టాలి అని వాడు నేర్చుకుంటాడు కదా. అవును పాపం, మిమ్మల్ని చూసి వీడు ముద్దు పెట్టుకోవడం నేర్చుకోవాలి మరి. మేడం, ఆఫ్టర్ ఆల్ ఒక ముద్దు అడిగాను, ఇస్తే పోయేదానికి ఇంత డిస్కషన్ అవసరమా? అమ్మా, ఓ ముద్దు పెట్టమంటే కళ్యాణి చూడు. ఆఫీసర్, ఏంట్రా అన్నావు? ఒక ముద్ద అన్నం పెట్టు అంటే కళ్యాణి చూడమ్మా ఇంకా అవ్వలేదంటుంది. మొగుడు నోరు తెరిచి అడగాలటే పెట్టచ్చుగా. చూసావా, మా అమ్మ కూడా పెట్టమంటుంది. ఏంటి మీరు ఇలా తయారయ్యారు? మిమ్మల్ని రారా ఒకటి ఇచ్చి. మహా కాల్ చేస్తుంది. మహా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను కిడ్నాప్ చేశారు. ఎవరు 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 వాళ్ళు? తెలీదు బావా, ఒక 10 మంది వరకు ఉన్నారు. నన్ను చంపాలని చూస్తున్నారు. మా నువ్వేం భయపడుకో. నువ్వెక్కడున్నావో చెప్పు, ఆఫీసర్ వచ్చి నిన్ను కాపాడతారు. మూతి గుట్టగట్రా. మహా, ఆఫీసర్, మహా ఏదో ప్రమాదంలో ఉంది. మనం చెప్పినట్టుగా చేసి పాపం తన ప్రమాదంలో ఇరుక్కుంది. ఎలా అయినా తనని కాపాడండి ఆఫీసర్, ప్లీజ్. కళ్యాణి, నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను. ఫోన్ ఇవ్వు. హలో హలో, నేను ఒక నంబర్ చెప్తాను, నోట్ చేసుకో. ఇంతకు ముందే మహాలక్ష్మిని కిడ్నాప్ చేసినట్టు ఆ నంబర్ నుంచి కాల్ వచ్చింది. అవునా? నెంబర్ చెప్పండి సార్. నోట్ చేసుకో. ఓకే సార్, ఇప్పుడే ట్రేస్ చేస్తాను. కళ్యాణి,
ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పకు. అందరూ టెన్షన్ పడతారు. నేను వెళ్ళి మహాసంగతి చూస్తాను. శౌర్య, ఉదయం నుంచి ఏమీ తినలేదు. పదండి తిందాం. మీరు పదన్నమ్మా, నేను ఒక ఇంపార్టెంట్ కాల్ చేసి వస్తాను. అవన్నీ తర్వాత చూసుకోవచ్చు కదా. లేదులేమ్మా, మేము వస్తాం, మీరు వెళ్ళండి. సరే, త్వరగా వచ్చేయండి. చెప్పు శేషు. సార్, భువనగిరి దాటాక ఆ సిగ్నల్స్ కట్టాయి సార్. అక్కడి నుంచి వాళ్ళు మహాలక్ష్మిని ఎటు తీసుకువెళ్లారో తెలియలేదు సార్. ఓకే, మన టీంని అలర్ట్ చేయండి. భువనగిరి కంట్రోల్లో ఉన్న స్టేషన్స్కి ఇన్ఫార్మ్ చేయండి. కళ్యాణి, నేను వెళ్ళాలి. పద. రేయ్, తన ఫోన్ ఇవ్వండిరా. మహా కాల్ చేస్తుంది. చెప్పు మహా. మహా కాదు శౌర్య, సిద్ధు. రేయ్, నువ్వా? ఆవేశపడకు. ఎదురుగా ఉన్నట్టు ఫోన్లోనే ఆవేశపడితే ఎలాగా? చెప్పు, ఇక్కడ పరిస్థితి ఏంటి? ఎవరున్నారు, ఎలా ఉన్నారు అని ఆలోచించవా? రేయ్, మర్యాదగా మహాని వదిలిపెట్టు. వదిలిపెట్టడానిక ఇంత కష్టపడి తీసుకొచ్చింది? మహాలక్ష్మిని చండీగఢ్ దాటించేస్తాను. రేయ్ రే సిద్ధు, రే తన అమాయకురాలరా, తన్ని వదిలేయ్. ఏంటి ఇది అమాయకురాలా? నన్ను పెళ్లి చేసుకోమంటే చీ అంది. సొంత భావనైనా నాకు ఏ విషయంలోనూ సపోర్ట్ చేయలేదు. నగల విషయంలో నిజాన్ని అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయడంలో కూడా ఇది మీకు సహాయం చేసింది. తను మారిపోయింది కదా, రాబట్టుకోవాలి. అందుకే దీన్ని తీసుకుపోయి ముంబై రెడ్ లైట్ ఏరియాలో అమ్మేస్తా. సిద్ధు, ఆఫీసర్, కంగారు పడుకో. దీనికి తోడుగా ఇంకొంతమందిని కూడా కిడ్నాప్ చేశాను. మరి డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా. కాపాడండి, 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 విన్నావుగా ఆర్తనాదాలు? నువ్వు వీళ్లలో ఏ ఒక్కరిని కాపాడలేవు. హాయిగా నీ ముద్దుల శ్రీమతి కళ్యాణితో డ్యూయెట్లు పాడుకుంటూ ఉండు. బాయ్ ఆఫీసర్. సిద్ధు, సిద్ధు, వాడు మహానే కాదు, ఇంకా చాలా మంది అమ్మాయిల్ని కిడ్నాప్ చేశాడు. కళ్యాణి, నేను వెళ్ళాలి. ఆఫీసర్, ఆఫీసర్, రే దీని లోపల కట్టిపడేయండి రా. అలాగన్నా. వదలండి, వదలండి.
ఆఫీసర్ ఒక్క నిమిషం ఆఫీసర్, ఈ బొట్టు పెట్టుకుని వెళ్ళండి ప్లీజ్ ఆఫీసర్. జస్ట్ 1 minute ఆఫీసర్. ఆఫీసర్ నా మాట వినండి ప్లీజ్, ఒక్క నిమిషం టైం లేదు. ఆఫీసర్. ఏమిటమ్మా కళ్యాణి అలా ఉన్నావు? అరే కుంకుమ ఇలా కింద పడిపోయిందేమిటి? మహా ప్రమాదంలో ఉంది నాన్నమ్మ. మా వల్లే తనకి ప్రాబ్లం వచ్చిందని ఆఫీసు తనని కాపాడడానికి వెళ్ళారు. వెళ్లే ముందు పూజారి గారు చెప్పినట్టు కుంకుమ పెట్టబోతుంటే అది నేల పాలయ్యింది. నువ్వేం భయపడకు, నువ్వెక్కడున్నావో చెప్పు, ఆఫీసర్ వచ్చి నిన్ను కాపాడతారు. అక్క మహా మహా వాడు మహానే కాదు, ఇంకా చాలా మంది అమ్మాయిని కిడ్నాప్ చేశాడు. ఇప్పటికైనా వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటారు అనుకుంటే వాళ్ళు మారలేదా? వాళ్ళెప్పుడు మారాలి? ఆ సిద్ధుగాడు ఫోన్ చేసి అలా మాట్లాడాడంటే ఏ ధైర్యంతో మాట్లాడి ఉంటాడు? అదే నాకు అనుమానంగా ఉంది. పైగా అమ్మవారి కుంకుమ ఇలా కింద పడిపోవడం ఏంటి? హీరో గారు బయలుదేరి వస్తూ ఉంటారు. అందులోనూ మహాలక్ష్మి ప్రమాదంలో ఉందంటే శౌర్య ఊరుకున్నా కళ్యాణి ఊరుకుంటుందా? చావుని వెతుక్కుంటూ శౌర్య వస్తూ ఉంటాడు. అక్క ఎందుకక్క ఇలా చేస్తున్నావు? కళ్యాణి అక్క చాలా మంచిదక్క, తనని బాధ పెట్టద్దు. కళ్యాణి నీకు మంచిదేమో, నాకు కాదు. ఆ కళ్యాణి వల్లే చాలా బాధపడ్డాను. రాష్ట్రం దాటిపోయి మా బ్రతుకు మేము బ్రతకాలనుకుంటే అక్కడ మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వలేదు. సంపద అడిగింది ఇచ్చేసి ఊరుకోకుండా కోర్టులో మోసం చేశారు. బంగారంతో వెళ్ళిపోదాం అనుకుంటే దొంగ బంగారం మాకిచ్చారు. అందుకు నీ అక్కకి నువ్వు హెల్ప్ చేసావు కదా, అందుకే ఇప్పుడు శౌర్యని రప్పించడానికి నిన్ను ఎరగా వేశాం. సార్ గుడ్ మార్నింగ్. మళ్ళీ ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? నో సార్, సిగ్నల్స్ ఈ ఏరియాకి రాగానే కట్ అయిపోయాయి. ఇక్కడ కట్ అయ్యాయంటే ఈ దగ్గరలోనే వాడు ఉండాలి. అలాంటి వాళ్ళు హైడ్ అవ్వడానికి ఇక్కడ ఏమైనా ప్లేసెస్ ఉన్నాయా? ఈ చుట్టుపక్కల చిన్న గుట్టలు ఉన్నాయి సార్. వాళ్ళు హైడ్ అవ్వాలనుకుంటే అంతకు మించి ప్లేస్ లేదు. ఓకే,
దగ్గరలో ఉన్న స్టేషన్ నుంచి కొంతమంది ఫోర్స్ని పిలిపించండి. మనం సరిపోతాం కదా సార్. వాడు మా మహాతో పాటు మరికొంతమంది అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాడు. సో వాడు ఒక్కడే కాదు, వాడితో పాటు ఇంకా చాలా మంది ఉండే అవకాశం ఉంది. ఓకే సార్, నేను ఇప్పుడే ఫోర్స్ని రప్పిస్తాను. వెపన్స్తో రమ్మని చెప్పు. పదండి. గో ఫాస్ట్. రేయ్, అందరూ అలర్ట్గా ఉండండి. వచ్చేవాడు సామాన్యుడు కాదు. ఎక్కడ చిన్న ఛాన్స్ ఇచ్చినా మీలో ఎవ్వరూ మిగలరు. వాడి నుంచి మనల్ని కాపాడుకోవడానికి ఇది మనకి కవచంలా ఉపయోగపడుతుంది. దీన్ని కాపాడడానికి వస్తున్నాడుగా, మళ్ళీ ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్ళకూడదు. వద్దు సార్, నేను చేయదు. గో ఫాస్ట్. ఏమి చెయ్యం, జస్ట్ చంపేస్తాం. వాడు వచ్చేస్తూ ఉంటాడు. వచ్చేలోపు మా ఏర్పాట్లు మేము చేసుకోవాలిగా.